ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజు రోజుకి రాజకీయం రసవత్రంగా మారుతుంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నల్గొండ నుంచి పోటీ చేసేందుకు 3 ప్రధాన పార్టీల్లో ఆశావాహుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. భువనగిరిలోనూ ఇదే పరిస్థితి. మరి ఏ పార్టీ నుంచి ఎంతమంది ఆశావాహులు ఉన్నారో, ఎవరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, టికెట్ రాని వారి అడుగులు ఎటువైపు? లెట్స్ వాచ్. నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 3 ప్రధాన పార్టీలు, 2 పార్లమెంటు స్థానాలు, టికెట్ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య మాత్రం 10లో ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ టికెట్ కోసం పార్టీలో టఫ్ ఫైట్ నెలకొంది. నల్గొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్లు, అసెంబ్లీ టికెట్ దక్కని వారు, కీలక నేతల వారసులు క్యూ కడుతున్నారు. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లో 6 స్థానాలను అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ సొంతం చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దేవరకొండ శాసనసభ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగా కేవలం సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఈ నేపథ్యంలో నల్గొండ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అటు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 5 నియోజకవర్గాలున్నాయి. నెక్రికల్, మునుగోడు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు ఈ 5 స్థానాలు కాంగ్రెస్వే. దాంతో భువనగిరిలోనూ ఆశావాహుల సంఖ్య ఎక్కువే కనిపిస్తోంది. కాంగ్రెస్ కంచుకోటైన నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. నల్గొండ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు లాంఛనమే. ఇతర పార్టీల నుంచి పోటీ నామమాత్రమే అని చెప్పవచ్చు. ఏ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలుపు మాత్రం కాంగ్రెస్దే. ఈ నేపథ్యంలోనే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే వారంతా టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వారిలో సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డితో పాటు 2 కీలక నేతల వారసులు ఉన్నారు. టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంటు ఎన్నికల ద్వారా తన వారసురాలిని రాజకీయ అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట. అందుకు ఇప్పటికే పార్లమెంటు టికెట్ కోసం కోమటిరెడ్డి, శ్రీనిధి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సైతం ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి మరో కుమారుడు జయవీర్ ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక పటేల్ రమేష్ రెడ్డి విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సూర్యాపేట టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం మాట మేరకు పోటీ నుంచి తప్పుకున్న ఆయన ప్రస్తుతం పార్లమెంటు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు, పదవులు త్యాగం చేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ పార్లమెంటు టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ఇలా పార్లమెంటు టికెట్ కోసం 3 హేమాహేమీల మధ్య పోటీ ఏర్పడింది. హస్తం అధిష్టానం మాత్రం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్నారట. అమిత్ రెడ్డితో పాటు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారట. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సైతం టికెట్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురిలో గులాబీ బాస్ కేసీఆర్ ఎవరిని ఓకే చేస్తారో చూడాలి. అదేవిధంగా బీజేపీ నుంచి ఇటీవల జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నాగం వర్షిత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు బండారు ప్రసాద్లు టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోనూ త్రిముఖ పోటీ నెలకొంది. 3 పార్టీల్లోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుని కుమారుడు చంద్రపవన్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బీసీ లీడర్ను బరిలో దింపాలని అనుకుంటుందట. భువనగిరి పార్లమెంటు పరిధిలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణలో 10 స్థానాలను కైవసం చేసుకునే దిశగా బీజేపీ పార్టీ ముమ్మర ప్రచారం చేపట్టింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ కాషాయ నేతలు విజయ సంకల్ప యాత్ర కొనసాగిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించిన విజయాలను ఇంటింటికి చేరవేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సాధించిన ఫలితాలు తప్ప బీజేపీకి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. దాంతో అయోధ్య మందిర నిర్మాణం, ఆర్టికల్ 360, యూసీసీ వంటి కీలక అంశాలతో పాటు మోదీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రచారానికి ప్రధాన అస్త్రంగా మలుచుకొని ముందుకు సాగుతున్నారు. కేంద్రం నాయకత్వం తీసుకున్న నిర్ణయాలే తమను గెలిపిస్తాయని కాషాయ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భువనగిరి బీజేపీ టికెట్ మాత్రం ఓ బీసీ నాయకుడికేనని ప్రచారం ఊపందుకుంది. బీజేపీ అధిష్టానం గత పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్వల్ప తేడాతో పరాజయం పొందిన బూర నర్సయ్య గౌడ్ను బరిలో దింపే యోచన చేస్తోందట. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్కు అవకాశం కల్పిస్తూ ఎన్నికల్లో గెలవడం సులభమేనని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజకీయ హేమాహేమీల మధ్య పోటీ తప్పడం లేదు. వారసులను బరిలో దింపాలని కొందరు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్లమెంటుకు వెళ్లాలని కొందరు, శాసనసభకు పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోవడంతో మరికొందరు, ఇలా ఎవరికి వారు టికెట్ల కోసం అధిష్టానాల దగ్గర మంతనాలు చేస్తున్నారు. మరి ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తోంది, ఎవరు గెలుస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.